తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ సమావేశానికి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇన్ఛార్జీలను బీఆర్ఎస్ నియమించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి తీరుతామని బీఆర్ఎస్ అంటోంది. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మీరు ఓటేయకపోతే మీకు ఇల్లు రానియమంటారు, నీ ఇల్లు కూడా కొడతామంటారు, రకరకాలుగా బెదిరిస్తారు. మాట్లాడేది మాట్లాడాలి, చేసేది చేయాలి. ఎందుకంటే ఆ లోపల వెనక ఓటు వచ్చేది ఏమని తెలియదు, బ్రహ్మదేవుని కూడా తెలియదు. కంపల్సరీ మనం ఏం చేయాలంటే మూతోడు జవాబు ఎక్కడియాలో ఆ బటన్ ఒత్తి కారు గుర్తు కారు రైమని ఉరుకుతుంటే మెజారిటీ గోపన్నకు 16,000 వస్తే ఈసారి మనకు 32,000 దాటితేనే బ్రహ్మాండంగా మనం గెలిచినట్లు లెక్క. పోయినసారి కూడా హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మనకు మొత్తం జూబ్లీహిల్స్ ఎక్కడ 5,700 మెజారిటీ. దయచేసి లేడీస్ మధ్యలో ఎవరు కూడా జెంట్స్ కూర్చోవాలి. కుర్చీ ఇంపార్టెంట్ బాబు.